ఇతర పార్టీల ప్రచార రథాలతో పోస్తే చిరంజీవి రథానికి ఒక స్పెషాలిటీ ఉంది. కాళ్ళు భూమి పెట్టుకున్న రోజుల తరబడి ఈ వాహనాలను గడిపే ఏర్పాటు చేసుకున్నారు చిరంజీవి. మొన్నటి ఆదిలాబాద్ ఇన్సిడెంట్ దీనికి ఒక ఉదాహరణ. ఎన్టీఆర్ స్ఫూర్తితో చిరంజీవి కూడా ప్రజా అంకిత యాత్ర అంటూ మొదలెట్టారు. విపరీతమైన జనసందోహం మధ్య చిరంజీవి రోడ్ షోలు చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ చైతన్య రథానికి ఇప్పటి చిరంజీవి ప్రజా అంకిత రథానికి చాలా తేడా ఉంది. ఎండాకాలంలోనూ చలి పుట్టించే పవర్ఫుల్ ఏసీతో పాటు కునుకు తీసేందుకు బెడ్, కాలక్షేపానికి టీవీ, ఇలా సకల సదుపాయాలతో రథాన్ని తయారు చేయించుకున్నారు చిరు. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర అన్ని ప్రాంతాల్లో తిరిగి వచ్చిన చిరు మలి విడత కూడా ఇప్పటికే ప్రారంభించారు. సో మెగాస్టార్ రథానికి తీరికే లేదన్నమాట. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ సులువుగా వెళ్లే రీతిలో ప్రత్యేకంగా ఈ వాహనం తయారు చేయించుకున్నారు టీఆర్ఎస్ నేత కేసీఆర్. ఇప్పటికే ఒక దఫా తెలంగాణ చుట్టూ వచ్చిన ఈ సెంటిమెంట్ రథం మరో దఫా వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. కేసీఆర్ ఏది చేసినా ఓ స్పెషల్. గతంలో ఓ పెద్ద బస్సును రథానిగా మలుచుకున్న ఆయన దాంతో కొంత ఇబ్బంది పడ్డారు. దాన్ని పక్కన పెట్టి చిన్న సైజు వాహనాన్ని పక్కా వాస్తుతో తయారు చేయించుకున్నారు. చిన్న గ్రామాల్లో ఇరుకు రోడ్లపై కూడా ఈజీగా వెళ్లే ఈ వెహికల్ కు 20 లక్షల ఖర్చు అయిందట. వాహనం చూస్తే చిన్నదిగా ఉన్నా ఇందులో ఉన్న ఫెసిలిటీస్ మాత్రం ఎక్కువేనని చెప్పొచ్చు. ఇంతకుముందు మొదటి దశలో రథయాత్ర సాగించినప్పుడు పెద్ద వాహనంలో వెళ్ళారు. ఆ వాహనం గ్రామీణ స్థాయిలో వెళ్తూ ఉంటే పైన విద్యుత్ తీగలు ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది కలిగింది. అదేవిధంగా రోడ్లు కూడా సరిగా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు జరిగినాయి. దీనివల్ల ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు మేము ఒక చిన్న వాహనం తెప్పించాము. ఇది పల్లెటూరులో చాలా నార్మల్గా వెళ్తుంది, మంచిగా ఉంటుంది. దీనికి అన్ని హంగులతోటి మేము తయారు చేశాము. ఇందులో మంచి మంచి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఆధునిక సౌకర్యాలతోటి ఈ వ్యాన్ను తయారు చేయడం జరిగినది. ఇందులో ఏసీ కూడా చాలా బాగుంది. ఇందులో ఇంటర్నల్ ఫోన్ ఉంటుంది. సార్కి ఏం అవసరం ఉన్నా ముందు ఇన్ఛార్జికి కాల్ చేయవచ్చు ఇందులో కూర్చొని. ఏసీ కూడా చాలా పవర్ఫుల్ ఏసీ ఉంది, జనరేటర్ ఉంది. బాబ్రీ మసీద్ సంఘటన తర్వాత అద్వాన్ చేసిన రామజన్మభూమి రథయాత్ర బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టింది. ఇదే స్ఫూర్తితో ప్రతి రాష్ట్రానికి ఒక రథాన్ని తయారు చేయించింది బీజేపీ అధిష్టానం. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే వచ్చే ఎన్నికల్లో బయలుదేరేందుకు దత్తన రథం కూడా ముస్తాబవుతుంది. ఇక బీజేపీ మొదటి నుంచి యాత్రలను నమ్ముకున్నదే. అద్వానీ రథయాత్ర బీజేపీ స్థితిగతులనే మార్చేసిందని చెప్పొచ్చు. దేశంలో అప్పటి వరకు ఏ నాయకుడు టచ్ చేయని ప్రాంతాలను అద్వానీ రథయాత్ర టచ్ చేసిందట. ఇదిలా ఉంటే ప్రచార రథం లేకున్నా విజయ సంకల్ప యాత్ర పేరుతో అద్వానీ బహిరంగ సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. మొత్తం మీద వీరికి యాత్ర అన్న పదం సెంటిమెంట్ అన్నమాట. ఇక మన రాష్ట్ర బీజేపీ విషయానికి వస్తే మాత్రం ఇప్పటికీ వీళ్లకు సొంత రథమే లేదు. అవసరమైనప్పుడు చెన్నై, బెంగళూరు నుంచి బీజేపీ రథాలను తెప్పించుకుంటారు ఇక్కడి నేతలు. అయితే ఈ ఎన్నికల కోసం కొత్త రథానికి ఆర్డర్ ఇచ్చారట. అంతేకాదు రథం పేరుతో అద్వానీ చేస్తున్న సంకల్ప యాత్రలే వీరికి బలాన్నిస్తున్నాయి. అయోధ్య అంశం మీద రథయాత్ర ప్రారంభించి ప్రజలకు చేరువ కావడానికి ఉన్నటువంటి సాధనం అది. భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున డబ్బు వెచ్చించలేం కాబట్టి ప్రచారం అందులో నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఆస్కారం ఉండేటువంటి మార్గం దాన్ని ఎంచుకొని ఈరోజు కూడా దేశం మొత్తం మీద కూడా ఏ పార్టీలో కూడా ఏ రాజకీయ నాయకుడు పర్యటించిన విధంగా అద్వానీ గారు ఆ వయసులో పర్యటించారు. తన రాజకీయ జీవితంలో ఎన్ని గ్రామాలు, ఎన్ని మండలాలు, ఎన్ని జిల్లాలు దేశం మొత్తం మీద పర్యటన చేశారో, ప్రజలతో వారు మమేకమైనారో ఇంతవరకు కూడా ఏ రాజకీయ పార్టీ నాయకుడుగా శాసనం చేయలేదు. కాబట్టి పార్టీ విధానాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రజలు చేరువ చేయడానికి వాడుకున్న సాధనం అది. పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగిన తర్వాత ఎవరికి వాళ్ళుగా కూడా అసెంబ్లీ వారిగా, పార్లమెంట్ వారిగా ఆ రకంగా ప్రచార రథాలు తయారు చేస్తారు. ఆ రకంగా ప్రచారంలో పూర్తిగా నిమగ్నమవుతారు. ఈ రాష్ట్రంలో విస్తృతంగా రాష్ట్ర నాయకులు, అభ్యర్థులు కూడా పర్యటన చేయడం జరుగుతుంది. పొలిటికల్ పార్టీలకు ఈ ప్రత్యేక వాహనాలను తయారు చేసి పెట్టేందుకు నగరంలో చాలా కంపెనీలే ఉన్నాయి. ఎలక్షన్ సీజన్ వచ్చిందంటే చాలు గల్లీ లీడర్లు కూడా ఈ స్పెషల్ వెహికల్స్ కు ఆర్డర్లు ఇచ్చేస్తుంటారు. అంతేకాదు కొందరైతే దగ్గరుండి మరి వాస్తు ప్రకారం ఈ వెహికల్స్ తయారు చేస్తారు. ఈ పొలిటికల్ వెహికల్స్ మోడిఫికేషన్ లో సిద్ధహస్తులుగా పేరుగాంచిన కంపెనీలకు ఈ సీజన్ లో చేతి నిండా ఆర్డర్లు వచ్చి పడ్డాయి. 50,000 నుంచి మొదలుకొని 30 లక్షల వరకు ఖర్చు పెట్టి ఈ రథాలను తయారు చేయించుకుంటున్నారు మన లీడర్లు. ఒక్కో వెహికల్ ను పూర్తిగా మార్చేందుకు కనీసం నెలకు పైగా పడుతుందట. కొందరు బుల్లెట్ ప్రూఫ్ కూడా వాడుతున్నారట. గత 30 ఏళ్లుగా రాష్ట్రంలో అన్ని పార్టీల నేతలకు ఈ స్పెషలైజ్డ్ వెహికల్స్ ని తయారు చేసి ఇచ్చానని చెప్తున్నారు దక్కన్ ఇంజనీరింగ్ వర్క్స్ అధినేత జనార్దన్. మేము అన్ని పొలిటికల్ పార్టీలకు బళ్ళు తయారు చేసి ఇచ్చామండి. ముందు ఫస్ట్ ఎన్టీ రామారావు గారికి బళ్ళు తయారు చేసి ఇచ్చాం. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తయారు చేసి ఇచ్చాం. దాని తర్వాత కావూరు సాంబశివరావు గారికి తయారు చేసి ఇచ్చాం.
మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి తయారు చేసి ఇచ్చాం. తర్వాత మన కేసీఆర్ గారికి బండి తయారు చేసి ఇచ్చాం. ఇప్పుడు లేటెస్ట్గా డి శ్రీనివాస్ గారికి బండి తయారు చేసి ఇచ్చాం. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తయారు చేశాము. దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా సీఎం దాంట్లో వాళ్ళు సఫారీలు 3 సఫారీలు తయారు చేశాం. ఇప్పుడు వాళ్ళు సఫారీలు కాక స్కార్పియోలకు వెళ్ళిపోయారు. ఇక మొదటి నుంచి కూడా వామపక్ష పార్టీలు ప్రచార రథాలను పెద్దగా పట్టించుకోలేదనే చెప్పొచ్చు. వాళ్ళు కేవలం కాలనే నమ్ముకున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి రోడ్డును పట్టుకుని ఊరూరు నడుచుకుంటూ వెళ్లారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు గాలి మోటార్ అంటే హెలికాప్టర్ ను నమ్ముకున్నారు. పిసిసి ప్రెసిడెంట్ డిఎస్ మాత్రం ఓ కాస్ట్లీ రథాన్ని తయారు చేయించుకున్నారట. మొత్తం మీద గతంలో కొద్ది మందికి మాత్రమే పరిమితమైన ప్రచార రథాలు ఇప్పుడు అందరికీ మామూలైపోయాయి. చివరకు గల్లీ లీడర్లు కూడా చిన్నపాటి రథాలను తయారు చేయించుకుంటున్నారు. త్వరలోనే ఈ రథాలు మీ ఊర్లోకి బార్లు తీరేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎలక్షన్ల తర్వాత నాయకులు మళ్ళీ కనిపించరు కాబట్టి ఇప్పుడే దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఇది ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్. మరో రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది